Hi guys, welcome to Coding Fotaka YouTube channel. Important questions of AI subject. మనం artificial intelligence అంట. So we need human intelligence to crack this artificial intelligence subject. So I am focusing on important questions of AI. Lot of students are asked me, Anna, please provide important questions for AI subject. So this is the video for them. The video is dedicated to them. Okay, let's get into the video and welcome to Coding Fotaka channel, guys. If you are new to our channel, please subscribe to our channel. I will send the PDF of important questions of AI to you all from our website. You can join in our Telegram channel Coding Fotaka, and you can follow me on Instagram Coding Fotaka. So then you can get my important questions of AI PDF, guys. In this description also I will provide the URL of the website. Going to that website, you can download the PDF of important questions of AI. So this is the subject for JNTUH R22 batch students. So R18 batch students also have artificial intelligence subject, but the difference between R22 and R18 is R18 has more topics than the R22 students. So R22 students, you have less topics than the R18 students. So the paper will also give in a easy manner, బికాస్ ద పేపర్ ఇస్ ఎందుకు ఈజీ మేనర్లో వస్తుందని చెప్తున్నానంటే పేపర్ అనేది మీకు చాలా టాపిక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. R18 వాళ్ళతో పోల్చుకుంటే చాలా టాపిక్స్ తక్కువ. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పేపర్. మీరు ఏదైతే రాస్తారో ఇప్పుడు వెళ్ళి, దట్ ఈస్ ద ఫస్ట్ పేపర్ ఆన్ AI ఫర్ R22 బ్యాచ్. సో ఒకవేళ వాళ్ళు మీకు ఈజీగా అవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా హార్డ్గా లాగదాం అనుకుంటే హార్డ్గా లాగచ్చు. దట్ ఈస్ మీ లక్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, గైస్. సో ఫర్ ద ఫస్ట్ యూనిట్, రీడ్ దిస్ 1 marks and please, from my end I am giving these questions. It is not a compulsory questions. If you have trust on me, please learn these questions. What is artificial intelligence? First question, subject ఖచ్చితంగా వాట్ ఈస్ కంపైలర్ డిజైన్ అన్నప్పుడు సబ్జెక్ట్ పైన ఎప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ ఎందుకు పెట్టారనే దానిపైన టాపిక్ పైన. వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఏ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండ్ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్? సో ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట. సో ఒక ఏజెంట్ ఏం చేస్తాడు, ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఒక ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో. సో అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా వాటిని ట్రైన్ చేసే మెథడ్ బట్టి దాని యొక్క మోడల్, దాని యొక్క పని అనేది మారుతుంది. అలాగే సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంది, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ అనమాట. చూసారు, అన్నిట్లో ఏజెంట్ ఉంటుంది. సో ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే ఏజెంట్ని ఎలా చేస్తాము, అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ఏజెంట్ ఎలా ఉపయోగపడుతుంది, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్ ఆఫ్ యూజింగ్ ఏ డెప్త్ ఫస్ట్ సెర్చ్. డిఎఫ్ఎస్ ఉంది కదా, దాని యొక్క లిమిటేషన్ ఏంది, మెయిన్ యొక్క లిమిటేషన్, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ బిఎఫ్ఎస్. బిఎఫ్ఎస్ ఈస్ ఏ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ algorithm. Breadth first search. What type of agent solves the problems by finding a path from a start state to the goal state? సో ఇది ప్రాబ్లమ్ స్టేట్ నుంచి సాల్వ్ స్టేట్కి ఫైండ్ అవుట్ చేసే యొక్క పాత్ని ఫైండ్ అవుట్ చేసే యొక్క ఏం ఎత్తుకోమంటున్నాడు, ఏజెంట్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ ఏజెంట్ సాల్వ్స్ ఏ ప్రాబ్లమ్ బై ఫైండింగ్ ఏ పాత్ ఫ్రమ్ ఏ స్టార్ట్ స్టేట్ టు గోల్ స్టేట్? స్టార్టింగ్ నుంచి గోల్ స్టేట్ వరకు ఫైండ్ చేసే యొక్క పాత్ చేసే యొక్క ఏజెంట్ ఎవరు అంటున్నాడు. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ సెర్చ్ అండ్ గ్లోబల్ సెర్చ్? ఇది కూడా నేర్చుకోండి, గైస్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ రైట్ ది అప్లికేషన్స్ ఆఫ్ హిల్ క్లైంబింగ్ సెర్చ్, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెంట్, రైట్ డౌన్ ది అప్లికేషన్స్ ఆఫ్ AI. సో కన్ఫర్మ్గా వీటిలో ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, గైస్, ఈ మూడిట్లో. ఎందుకంటే ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా ఒక టాపిక్స్ పైన అప్లికేషన్స్ అడుగుతారు ఎప్పుడు కానీ. సో మీరు అప్లికేషన్స్ ఎప్పుడు నేర్చుకోవాలి. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ కెన్ గెట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ బేస్డ్ 8, 9, 10లో. అండ్ యూనిట్ 1 5 marks క్వశ్చన్స్. వాట్ ఈస్ సింపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్? అక్కడ 1 mark రాకపోతే ఇక్కడికి రావచ్చు అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బ్రీఫ్లీ. ఇక్కడ మీరు కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. Explain the following stage strategies. One is the BFS and another one is the DFS. So DFS. And what is intelligent agent and its type? ఇక్కడ మీరు ఈ టైప్స్లో మీరు 5 అన్నా రాయండి, 3 అన్నా రాయండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు స్కోర్ గుడ్ మార్క్స్, యూ హ్యావ్ టు రైట్ ది 5 ఏజెంట్స్. ఇక్కడ దాకా రాశారు కదా, సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, మోడల్ బేస్డ్ ఏజెంట్, సో ఫీడ్బ్యాక్ బేస్డ్ ఏజెంట్స్, సమ్ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట. పర్సనల్ అసిస్టెంట్స్, అలా ఉండే వాటిని ఏజెంట్స్ యొక్క టైప్స్ రాయమన్నారు అనమాట. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్. అక్కడ మిస్ అయితే 1 marks ఇక్కడ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు.
ఓకే సారీ గైస్, ఇక్కడ ఒకసారి రిపీట్ అయిన క్వశ్చన్ అనేది సేమ్ క్వశ్చన్ అది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిల్ క్లైంబింగ్ సెర్చ్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్. హిల్ క్లైంబింగ్ సెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని కూడా బాగా నేర్చుకొని అయితే పోండి గైస్. అండ్ ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా నేర్చుకోండి. అది 1 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ, హిల్ క్లైంబింగ్ యొక్క అడ్వాంటేజెస్ రాయండి అని. సో రైట్ డౌన్ ఏ షార్ట్ నోట్ ఆన్ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అండ్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అనమాట. ఇక్కడ 2 గురించి అడిగాడు. సో ఈ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ గురించి, దాని గురించి రెండింటి గురించి నేర్చుకొని పోండి. డిఫరెన్సెస్ అయినా రాయగలుగుతారు అనమాట. Describe the main idea behind the simulated analyzing search. Explain how it is avoids getting stuck in a local optima. Compare contrast simulated analyzing search with hill climbing search అనమాట. ఈ హిల్ క్లైంబింగ్ సెర్చ్ యూజ్ చేసుకొని అనలైజింగ్ సెర్చ్ అనేది ఎలా సిమ్యులేట్ అవుతుంది అది అడుగుతున్నాడు అనమాట. సో హిల్ క్లైంబింగ్ సెర్చ్ మీకు టాపిక్ గా నేర్చుకున్నట్లయితే పక్కా 5 మార్క్స్ క్వశ్చన్ అన్నా 1 మార్క్ క్వశ్చన్ దాంట్లో నుంచి ఒక టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. అప్లికేషన్స్ అన్నా ఇలా దాని గురించి హిల్ క్లైంబింగ్ సెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, లేకపోతే ఇలా అనలైజింగ్ సెర్చ్ అనేది దీంతో ఎలా సిమ్యులేట్ అవుతుందని. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ సెర్చ్ ఇన్ కాంటిగ్యూస్ స్పేసెస్. Describe how it is different from local search in discrete spaces. Provide an example of a real world application of local search in a contiguous spaces. సో ఈ రెండు అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అయితే వచ్చాయన్నమాట ఎవరికి R18 బ్యాచ్ వాళ్ళకి. సో సేమ్ సిలబస్ ఉందని చెప్పి నేను మీకు కూడా ఇస్తున్నాను గైస్, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి JNTUలో. సో ఒకసారి చూసుకొని పోండి 7, 8. అండ్ యూనిట్ 2, ఫ్రమ్ యూనిట్ 2 1 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి నేను తక్కువే ఇస్తున్నాను ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి, ఎందుకంటే మీరు 5 మార్క్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు 1 మార్క్స్ రాసేయగలుగుతారు. Write about constant propagation, what is Horn class and what is definite class, how to choose optimal decision in game, how to constant satisfaction problem. CFS ఉంది కదా, CFPS అని ఇదనమాట. CSPS సారీ గైస్, కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అనమాట. వాట్ ఈస్ రెజల్యూషన్ అండ్ డిస్క్రైబ్. ఇక్కడ 5 మార్క్స్ చూడండి ఒకసారి. డిస్క్రైబ్ హౌ ఆల్ఫా బీటా సెర్చ్ వర్క్స్ విత్ ద రిలవెంట్ ఎగ్జాంపుల్స్. అది ఎలా వర్క్ అవుతుంది దాని ఎగ్జాంపుల్స్ కావాలన్నమాట. How values are propagating in a game using alpha beta pruning. సో మీరు ఆల్ఫా బీటా ప్రూనింగ్ నేర్చుకుంటే దాంట్లోనే సెర్చ్ వస్తుంది, దాంతోనే ఈ క్వశ్చన్ కూడా నేర్చుకునేగలుగుతారు. సో ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి ఒక టాపిక్ కిందకే వస్తుంది. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రీజనింగ్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్ కూడా ఉంది. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రీజనింగ్ వేరనమాట. ఎక్స్ప్లెయిన్ బ్యాక్ ట్రాకింగ్ ఇన్ సెర్చ్ ఆఫ్ CSPS. కాంట్రాస్ట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్లో వచ్చి ఈ బ్యాక్ ట్రాకింగ్ ఎలా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హార్న్ క్లాసెస్ అండ్ డెఫినెట్ క్లాసెస్. దీని మధ్య డిఫరెన్సెస్ కూడా అడగచ్చు అనమాట, లేకపోతే 1 మార్క్స్ క్వశ్చన్స్కి ఇచ్చేస్తాడు డెఫినెట్ క్లాస్ అంటే ఏంది, హార్న్ క్లాస్ అంటే ఏందని. సో అవి ఒకవేళ మిస్ అయితే ప్రీవియస్వి ఇక్కడ ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లంలో విత్ అన్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. డైరెక్ట్ క్వశ్చన్ లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్ నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్ గురించి ఇది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్. సో మనకు వచ్చే మిడ్ ఎగ్జామ్స్ కాదు ఇవి, సెమ్ ఎగ్జామ్స్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ తక్కువ ఇస్తారు. బట్ నేర్చుకోండి, ఈ 3 మీకు ఒకటి వచ్చినా, ప్రీవియస్ వాటిలో 3 ఒకటి వచ్చినా మీరు ఒకటి అటెంప్ట్ చేయగలుగుతారు గైస్. అందుకని వాట్ ఈస్ రెజల్యూషన్, ఒకవేళ 1 మార్క్ రాకపోతే 5 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ రెజల్యూషన్ ఆల్గరిథం ఫర్ ప్రపోజిషనల్ లాజిక్ నేర్చుకొని వెళ్ళండి. అండ్ యూనిట్ 3లో 1 మార్క్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అండ్ వాట్ ఈస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అండ్ వాట్ ఈస్ యూనిఫికేషన్, అప్లికేషన్స్ ఆఫ్ కేటగిరీస్ అండ్ లాజిక్స్ ఇన్ ఆంటలాజికల్ ఇంజనీరింగ్. సో ఈ ఆంటలాజికల్ ఇంజనీరింగ్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉందన్నమాట. దాని యొక్క అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఇక్కడ. సో దాని ఎక్కువ అప్లికేషన్స్ అడుగుతారు కాబట్టి ఇది కూడా పెడుతున్నాను, ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు 5 మార్క్స్ చూడండి. దీస్ ఆర్ ద 7 క్వశ్చన్స్ ఐఎమ్ గివింగ్ టు యూ. ప్లీజ్ అట్లీస్ట్ లర్న్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. యూ కెన్ గెట్ అట్లీస్ట్ 1 or 2. యూ కెన్ అటెంప్ట్ 10 మార్క్స్ ఆల్సో. రైట్ అబౌట్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ FOL అంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనమాట. దాంట్లో నాలెడ్జ్ ఇంజనీరింగ్ గురించి రాయండి. Explain the difference between prepositional logic versus FOL. Differences కూడా అడగచ్చు కదా, దట్స్ వై ఐ హావ్ గివెన్ హియర్. అండ్ రైట్ అబౌట్ ఆంటలాజికల్ ఇంజనీరింగ్ విత్ కేటగిరీస్ అండ్ లాజిక్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే 1 మార్క్లో 2 పాయింట్స్ రాయండి. ఒకవేళ ఇక్కడ ఇస్తే 5 మార్క్స్కి 5 పాయింట్స్ 10 పాయింట్స్ రాయండి గైస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది నాలెడ్జ్. ఇక్కడ ఏమన్నాను, వాట్ ఈస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ FOL అన్నా. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్లో ఎలా యూజ్ అవుతుంది. రైట్ అబౌట్ ఫార్వర్డ్ చైనింగ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్. అక్కడ వేరేది వచ్చింది చూసుకున్నట్లయితే మీరు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూనిఫికేషన్ అండ్ రెజల్యూషన్. ఈ రెండింటికి డీప్ ఖచ్చితంగా సంబంధం అయితే ఉంటుందన్నమాట టు ఇంప్లిమెంట్ ది నాలెడ్జ్. సో యూనిఫికేషన్కి రెజల్యూషన్కి తేడా చూడండి గైస్. అదే తేడాస్ కాదు, రిలేషన్ ఒకసారి చూడండి. అనలైజ్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఏవేవి స్టెప్స్ ఉంటాయో ఒకసారి నేర్చుకొని వెళ్ళండి. డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి మీకు, ఎందుకంటే సిలబస్ తక్కువ ఉంది కాబట్టి.
అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ప్లానింగ్, ఒక ఏఐకి ప్లానింగ్ ఎలా చేస్తాం మనం, అండ్ స్టేట్ స్పేస్ సెర్చ్ అంటే ఏంది, అండ్ వాట్ ఈస్ ప్లానింగ్ గ్రాఫ్స్ అంటే ఏంది, దాంట్లో టైప్స్ ఏముంటాయి అనేది 5 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్లానింగ్, ఒక ప్లానింగ్ చేయడం వల్ల నీడింగ్ ఏంటి, దీని యూనిట్ పేరే ప్లానింగ్ అనమాట, యూనిట్ నేమే వచ్చి ప్లానింగ్. సో దట్స్ వై దే విల్ ఆస్క్ వాట్ ఈస్ ప్లానింగ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్లానింగ్, వాట్ ఈస్ స్టేట్ స్పేస్ సెర్చ్, వాట్ ఈస్ ప్లానింగ్ గ్రాఫ్స్, రైట్ డౌన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ గ్రాఫ్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ ఇన్ ప్లానింగ్. ఇలాగే అడుగుతారనమాట, దానిపైనే మల్టిపుల్ క్వశ్చన్స్, ఏదో క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ ప్లానింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. చూసుకున్నారా, ఇక్కడ టైప్స్ వచ్చింది. సో కమెంట్ ఆన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ క్లాసికల్ ప్లానింగ్, క్లాసికల్ ప్లానింగ్ యొక్క కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది. సో రైట్ అబౌట్ ద అనాలిసిస్ ఆఫ్ ప్లానింగ్ అప్రోచెస్, దాని యొక్క అనాలిసిస్ తీయండి అనమాట. ఆ ప్లానింగ్ అప్రోచెస్ ఏవే ఉన్నాయి దాని యొక్క అనాలిసిస్ చేయాలి మీరు. అండ్ మల్టీ ఏజెంట్ ప్లానింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ అనాలిసిస్ ఆఫ్ ప్లానింగ్ అప్రోచెస్ అనమాట. పైన మీకు ఇక్కడ ప్లానింగ్ అప్రోచెస్ని, ఓకే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, ఇగ్నోర్ ఇట్. గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ అబౌట్ ఆల్గరిథమ్ ఫర్ ప్లానింగ్ విత్ ఏ స్టేట్ స్పేస్ సెర్చ్ అనమాట. సో ఈ స్టేట్ స్పేస్ సెర్చ్ని యూజ్ చేసుకొని ప్లానింగ్కి ఒక ఆల్గరిథమ్ని డ్రా చేయాలి మీరు. ఒక ఆల్గరిథమ్ని రాయండి అండ్ ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది కదా స్టేట్ స్పేస్ సెర్చ్కి, దాన్ని డ్రా చేయండి గైస్. అండ్ వాట్ ఈస్ ప్లానింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ప్లానింగ్ గ్రాఫ్స్. అక్కడ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంది కదా, దీంట్లోనే వస్తుంది మీకు ఒక గ్రాఫ్ అనేది. ఆ గ్రాఫ్తో మీరు ఏం చేయాలి, ప్లానింగ్ గ్రాఫ్స్తో ప్లానింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎలా చేస్తాం ఒక ప్లానింగ్ అనేది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తాం కదా, అది చూపించండి. అండ్ హిరార్చికల్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది కదా, టాప్ డౌన్ ప్రాసెస్ లాగా, టాప్ డౌన్ లాగా అప్రోచ్, అలా అప్రోచ్లో దాంట్లో హిరార్చికల్ ప్లానింగ్ గురించి కూడా విత్ అన్ ఎగ్జాంపుల్తో మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో దిస్ ఆర్ ఎనఫ్ ఇన్ 4th యూనిట్. In 5 unit 1 marks questions are what is flow graph and what is base rule, what is uncertain domain, uncertainty, write any 3 applications of Bayesian network అనమాట. ఈ యూనిట్ మొత్తం కూడా ఈ Bayesian నెట్వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ Bayesian నెట్వర్క్ వచ్చి బేస్ రూల్ పైన ఆధారపడి ఉంటుంది. సో దట్స్ ద మ్యాజిక్. బేస్ రూల్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే, బేస్ రూల్ నేర్చుకుంటే Bayesian నెట్వర్క్ అర్థమవుతుంది. Bayesian నెట్వర్క్ నేర్చుకుంటే ఈ యూనిట్ మొత్తం అర్థమైపోతుంది. సో ఈ ఫ్లో గ్రాఫ్ కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ Bayesian నెట్వర్క్స్ అనమాట. దీనిలో కూడా రకరకాల టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి ఈ Bayesian నెట్వర్క్స్లో, దాన్ని కూడా ఒకసారి చూడండి గైస్. అండ్ 5 మార్క్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ బేస్ రూల్ అండ్ ఇట్స్ యూజెస్, ఆ యొక్క రూల్ ఏంది, దాని యొక్క యూజెస్ ఏందని చెప్పి అడుగుతాడు. లేకపోతే రైట్ అబౌట్ ఎనీ Bayesian నెట్వర్క్ విత్ అన్ ఎగ్జాంపుల్, అలా అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. లేకపోతే Bayesian నెట్వర్కే ఇచ్చి దాని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. ఇన్ఫరెన్సెస్ ఇన్ Bayesian నెట్వర్క్ అండ్ రిలేషన్ ఆన్ ఫస్ట్ ఆర్డర్ ప్రాబబిలిటీ. సో ఈ ఫస్ట్ ఆర్డర్ ప్రాబబిలిటీ అంటే ఏందో ఫస్ట్ నేర్చుకోండి. దీని ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ కింద కూడా అడగచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్ఫరెన్సెస్ ఇన్ Bayesian నెట్వర్క్ నేర్చుకోండి గైస్. అండ్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ ప్రాబబిలిటీ నోటేషన్ అండ్ యాక్టింగ్ అండర్ అన్సర్టైనిటీ. ఫస్ట్ అన్సర్టైనిటీ అంటే తెలుసుకోండి ఏందనేది, ఆ తర్వాత ప్రాబబిలిటీ నోటేషన్ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రాబబిలిస్టిక్ రీజనింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ అన్సర్టైనిటీ, అంబిగ్యూటీ ఇన్ డెసిషన్ మేకింగ్. సో అంబిగ్యూటీ అంటే రిపీటింగ్ అవడం అనమాట. సొల్యూషన్ సేమ్ ది రిపీటింగ్ అయితే దాన్ని అంబిగ్యూటీ అంటాం. అన్సర్టైనిటీ అంటే ఏదైతే మనకి కరెక్ట్గా అన్సర్టైనిటీ కండిషన్ అంటాం కదా, కరెక్ట్ లెవెల్లో ఉండదు, దాన్ని అన్సర్టైనిటీ అంటాం అనమాట. దాన్ని ఎలా హెల్ప్ అవుతుంది ప్రాబబిలిస్టిక్ రీజనింగ్ అనేది డెసిషన్ మేకింగ్లో, ఒకసారి నేర్చుకోండి గైస్. అండ్ ఇవి చూడండి, అప్రాక్సిమేట్ ఇన్ఫరెన్స్ ఇన్ Bayesian నెట్వర్క్స్ అనమాట. హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు నెట్వర్క్కి ఈ అప్రాక్సిమేట్ ఇన్ఫరెన్స్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది. Explain the semantics of a Bayesian networks in AI and how to handle complex and structured data using relational first order probability. మీరు చూసుకున్నట్లయితే ఇది Bayesian నెట్వర్కే, ఇది Bayesian నెట్వర్కే, అండ్ ఇక్కడ Bayesian నెట్వర్క్ ఉంది, ఇక్కడ Bayesian నెట్వర్క్ ఉంది. సో 4 క్వశ్చన్స్ అనేవి Bayesian నెట్వర్క్ పైనే ఉన్నాయన్నమాట. సో మీ Bayesian నెట్వర్క్ టాపిక్ కానీ కవర్ చేస్తే ఈ 4 క్వశ్చన్స్లో ఒకటి వస్తే మీరు రాయగలుగుతారు గైస్. And thank you. Please subscribe to our channel and share this video to your family and friends also who are studying in JNTUH. Thank you guys.